ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఇక్కడున్న సమస్యలు ఏం చెప్పారు మీకు? ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ 9,000 కోట్లతోటి డెవలప్మెంట్ చేసినా అని చెప్పి అంటాడు, కానీ ఏమీ జరగలేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. స్ట్రీట్ లైట్స్ లేకుండా ఈ ఏరియాలో ఉందా? తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్, రేడియల్ రోడ్డు, రయేజా మైండ్ స్పేస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లా చూపించి బంగారు తెలంగాణ కాదు కదా, బంగారు హైదరాబాద్ కూడా అవ్వలేదు అంటున్నారా? ఇంతకు ముందు వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ పార్టీనే వచ్చేస్తుంది ప్రత్యామ్నాయంగా అని అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ మీకన్నా ముందు మేము ఉన్నామని పరిగెత్తుకుంటూ రేసులోకి వచ్చేసింది. ఇదంతా ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ లోనే మీ ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారు. అవును, కాంగ్రెస్ లోనే మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యిండు. బీఆర్ఎస్ కి బి టీం కాంగ్రెస్ అని కొంతమంది మాట్లాడుతుంటే ఇంకొంతమంది బీజేపీనే బి టీం అని మాట్లాడుతున్నారు. ఇదంతా ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ ది బీజేపీది అసలు ఫైటే కాదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బయటకు అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది మైనస్ అవుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే కాంగ్రెస్ మీకు రేస్ లోనే లేదు, బీఆర్ఎస్ తో డైరెక్ట్ ఫైట్ మీకు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ ఆయనకి పబ్లిక్ లో అటాచ్మెంట్ లేదు. మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, మాకు తెలుసు సమస్యలు ఏంది. మరి 2 సార్లు అన్ఫార్చునేట్ ఎమ్మెల్యే. అయితే అరకపూడి గాంధీ గారికి ఆయన క్యాడర్ ఆయనకుంది బీఆర్ఎస్ లో. అయితే బీఆర్ఎస్ నుండి కొంత జగదీశ్వర్ గౌడ్ గారు తెచ్చేసుకుని ఉంటారు, ఎందుకంటే అక్కడి నుండే వచ్చి కాంగ్రెస్ లో పోటీ చేస్తున్నారు కాబట్టి. మరి వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారు అనిపించట్లేదా మీకు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే అని చెప్పి ప్రజలకు తెలుసు. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్ గా క్లైమ్ చేస్తారు? గెలిస్తే మటుకు కాంగ్రెస్ పార్టీలో ఉండనే ఉంటాడు. నమస్తే, నేను దీపా, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇప్పుడు మనం షేర్లింగంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న రవికుమార్ యాదవ్ గారితో మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎట్లుంది ప్రజల నుండి రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము దగ్గర 7 నెలలు అయిపోయింది. ప్రతి డోర్ టు డోర్ ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలిసి ఉండొచ్చు, షేర్లింగంపల్లి అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 7 లక్షల ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో దీంట్లో 30-40% మీకు హై రైజ్ తీసేస్తే మేము దాదాపు 3.5 లక్షల మంది 1-to-1 కలవడం జరిగింది. సో ప్రతి దగ్గర ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మేము తీసుకెళ్ళాం. చాలా గర్వంగా చెప్పొచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ఇక్కడున్న సమస్యలు ఏం చెప్పారు మీకు? ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా షేర్లింగంపల్లి అంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే కనిపిస్తుంది. కానీ దాంతోపాటు చాలా మటుకు మోర్ దెన్ 50% మీకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి. సో ఆ ప్రాంతంలో చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ వచ్చినా కానీ ఇప్పుడు మరి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ 9,000 కోట్లతోటి డెవలప్మెంట్ చేసినా అని చెప్పి అంటాడు, కానీ ఏమీ జరగలేదు. ఆ ప్రాంతంలో మౌలిక వసతులు, కనీసము వాటర్ లేదు, కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఈ రకంగా ఉన్నాయండి కొన్ని ప్రాంతంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆ చెత్త వేసి ఉంటే మీకు ఇక్కడ మనం ఇక గార్బేజ్, పెద్ద గార్బేజెస్ ఇక్కడ ఈ ఏరియాలో ఏది డంపింగ్ లారీస్ అవన్నీ కనబడతాయి, కానీ ఇక్కడ వేసింది అక్కడనే ఉంటాయి 3 days 4 days వరకు. దాంతో దోమలు, దాంతో మలేరియా, డెంగ్యూ రావడము, అదే కాకుండా కుక్కలు, స్ట్రీట్ డాగ్స్, చిన్న పిల్లలు కొరకడము. ఈ రకంగా వీళ్ళు ఇంటర్నేషనల్ సిటీ విశ్వనగరం అంటారు. అంటే ఈ ఓన్లీ మీకు తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్, రేడియల్ రోడ్డు, రయేజా మైండ్ స్పేస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లా చూపించి డ్రోన్ కెమెరాతోటి తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి కేటీఆర్ ఫోటో చూపిస్తారు. కానీ యాక్చువల్గా మొత్తం తెలంగాణ మొత్తం ఇదేనా? కాదు కదా. తెలంగాణలో ఎన్నో డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎన్నో విలేజెస్ ఉన్నాయి. అది ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ నేను ఏమంటున్నా అంటే 2014 కన్నా ముందు ఎట్లుండో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి.
బంగారు తెలంగాణ కాదు కదా, బంగారు హైదరాబాద్ కూడా అవ్వలేదు అంతే. హైదరాబాద్ ఎప్పటి నుంచి హైదరాబాదే కదండి, 100 years నుంచి నిజాం రూల్ అప్పటి నుంచి ఇక్కడ ఉస్మానియా. అయినప్పటికీ ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, శానిటరీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఓ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 50 yearsకి ప్లాన్ ఇవ్వాలి, లేక అట్లీస్ట్ 10 yearsకి, అట్లీస్ట్ 30-40 yearsకి ప్లాన్ ఇవ్వాలి. వీళ్ళు వేసే డ్రైనేజ్ అక్కడ వేస్తారు, ఆ డ్రైనేజ్ ఆ రేడియస్ ఏదైతే డ్రైనేజ్ ఉందో చాలా చిన్నది ఉంటుంది, అది ఇప్పుడు వేస్తారు. నెక్స్ట్ 5 yearsలో వాడు పక్కన అపార్ట్మెంట్ కడతాడు, అది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అవే ఇక్కడ ఉన్నటువంటి బస్తీలలో కానీ బయట ప్రాంతంలో కానీ అన్ని అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్. అయితే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది నార్త్ నుండి, కానీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళతో మాట్లాడడం ఏమన్నా జరిగిందా? చాలా మంది ఉన్నారండి ఇక్కడ. మేము ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగిన, నేను చూసినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు చూడకపోయిండొచ్చు. బికాస్ మా విలేజ్ ఇది చూస్తూ చూస్తూ హైటెక్ సిటీ వచ్చింది, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కాదండి డెవలప్ అయింది. సో ఫ్రమ్ పాస్ట్ 25 years నుంచి స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అయింది. అయినా కానీ ఎట్లా ఉంది అట్లే ఉంది. దాంతోపాటు నేనేమంటున్నా, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్ని ప్రాంత ప్రజలు ఇక్కడ నివసిస్తారు, వాస్తవం ఇది. నార్త్ ఇండియన్ కమ్యూనిటీ, సౌత్ ఇండియన్ కమ్యూనిటీ, యూపీ, రాజస్థాన్, బీహార్, సౌత్కి వచ్చే వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, అన్ని కమ్యూనిటీస్, ఒరిస్సా, మా అందరితో టచ్లో ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రెగ్యులర్గా మీకు నా టైం టేబుల్ చూసి ఉండొచ్చు, మా మార్వాడి సమాజ్ మీటింగ్. అంటే ఎలాంటి మాటలు అంటే మేము రెగ్యులర్గా వాళ్ళతోటి మేము ఇక్కడ టచ్లో, ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి మేము వాళ్ళు నాన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నా లేకున్నా మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని మీద మా దగ్గరికి వస్తే ఉంటారు. అట్లా కాంటాక్ట్స్ పెరిగినాయి. ఎవరైనా కానీ అరే ఈ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తారు, ఏ సమస్య. ఎందుకంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే మీ ఫాదర్ భిక్షపతి యాదవ్ గారు, ఆయనకు ఒక రికార్డ్ ఉంది. సో ఈసారి బీజేపీకి అలాంటి రికార్డ్ ఏమన్నా ఇస్తారా? ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. ఇప్పుడు రవికుమార్ యాదవ్ గారు ఇక్కడ గెలిచి బీజేపీకి అట్లాంటి రికార్డ్ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారా? మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్. ధీమాగా ఉన్నారా? 1000%. ఏవే అంశాలు కలిసి వస్తాయి బీజేపీకి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ నేను అంటే బేసికల్గా మా నాన్నగారు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో పనిచేసిండు, ఎన్నో రకాలుగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గత ప్రభుత్వాల్లో ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ చాలా మటుకు ఇంతకుముందుకు డైరెక్ట్గా పట్టాలు ఇచ్చే త్రూ కలెక్టర్, ఎంఆర్ఓ పట్టాలు ఇస్తుండే. ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్లస్ ఇక్కడ చాలా అన్ని బస్తీలన్నీ కూడా పట్టాలు ఇచ్చినాయి ఆయన పీరియడ్లో కానీ దానికన్నా ముందు. తర్వాత పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చారు. అదొకటి. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాన్నని చాలా గౌరవిస్తారు. అంటే మేము ఇక్కడ మీరు మాకు షెల్టర్ ఇచ్చిర్రు, మీరంటే ఒక గాడ్ ఫాదర్ లాగా చూస్తారు మా ఫాదర్ని. ఇక్కడ ఒక పి జనార్దన్ రెడ్డి ఆయన మాస్ లీడర్ ఉండే, మీ అందరికి తెలిసి ఉండే సిటీలో. ఆయన ఫాదరు చాలా గౌరవిస్తారు ఈ ప్రాంత ప్రజలు. సో తప్పకుండా అది నాకు కలిసి వచ్చే అంశం ఫస్ట్. సెకండ్ థింగ్, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత, నేను ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, నాన్నతో పాటు పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమర్జ్ అయినా. ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చాలా స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ అన్ని బస్తీల్లో తిరగడం జరిగింది, పాదయాత్ర చేసినాం మొత్తం, డోర్ టు డోర్ పాదయాత్ర. దాని తర్వాత అంతకన్నా ముందు ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో 30-40 ఏళ్ళ కింద కట్టుకున్న స్థలాలని ప్రభుత్వము 58-59 జియో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారంటే టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ ఆక్షన్ పెడితే 100 కోట్ల 70 లక్షలకు ఒక ఎకరా మీరు, కానీ ఆ పేద ప్రజలకి వీళ్ళు రాత్రి తీసేసారు రెగ్యులరైజ్ చేయకుండా. సో దాంట్లో నేను ఫైట్ చేసి నేను వాళ్ళకి ఉండి హైకోర్టులో కేసులు వేసి ఆపడం జరిగింది.
అలాంటిదే హైటెక్ సిటీ యశోద హాస్పిటల్, మీకు సైబర్ టవర్స్ దగ్గర యశోద హాస్పిటల్ వెనకాలనే గ్రేవ్ యార్డ్ ఉంది 1.5 acre. దాన్ని కూడా ఆప్షన్ పెడితే నేను హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన. అదే కాకుండా మీకు ఇంతకుముందు చెప్పిన మన సైబర్ టవర్స్ దగ్గర ఒడ్డర్ బస్తీ అని ఉంది, కంటామినేటర్ తాగి 2 చనిపోయి హాస్పిటలైజ్ అయితే అక్కడ కూడా నేను వాళ్ళకి ఎక్స్గ్రేస్ అంటే ప్రజలకి తెలుసు, అంటే మా నాన్న తెలుసు, నేను పనిచేస్తున్నాను తెలుసు. సో ఇవన్నిటితో ప్రతిపక్షంలో ఉన్నా కూడా సమస్యల మీద పోరాటం చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ వైపే ప్రజలు ఉంటారు, నా వైపే ఉన్నారు. ప్లస్ భారతీయ జనతా పార్టీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ అందరికి తెలుసు, నరేంద్ర మోడీ గారు వెరీ పవర్ఫుల్ లీడర్ ఇన్ ద వరల్డ్, గ్లోబల్ లీడర్. సో ఈరోజు ప్రతిదీ మీకు ఆయన పాస్ట్ 2014 నుంచి ఈరోజు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు దేశం కోసమే, ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అన్నీ, అంటే పాజిటివ్ ఏది తీసుకున్నా కానీ అన్ని ఆయన కలిసి వచ్చే అంశం అని చెప్పి నేను తెలియదు. రైట్, మోదీజీ చరిష్మా ఇక్కడ పనిచేస్తుంది అనుకోవడం వాస్తవమే, కానీ తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రేస్లోకి వచ్చేసింది. ఇంతకు ముందు వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ పార్టీనే వచ్చేస్తుంది ప్రత్యామ్నాయంగా అని అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ మీకన్నా ముందు మేమున్నామని పరిగెత్తుకుంటూ రేసులోకి వచ్చేసింది. ఇదంతా ఎట్లా చూస్తారు? అది 2-3 జిల్లాల మట్టుకే, ఖమ్మం, నల్గొండ మట్టుకే, మహబూబ్నగర్ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ జిహెచ్ఎంసీలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మైండ్ సెట్ వేరే ఉంది. మేము ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కష్టంగా ఉండే, మాకు ఇక్కడ చాలా కష్టంగా ఉండే. అంటే కానీ మీరు కాంగ్రెస్ లోనే మీ ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారు. అవునండి, అవును, కాంగ్రెస్ లోనే మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యిండు, ఫాదర్ కాంగ్రెస్ లో ఉండే. బట్ ఇక్కడ కాంగ్రెస్ కి ఇప్పుడు కష్టంగానే ఉంటుంది అంటారు. హోల్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మీరు పోలింగ్ పర్సంటేజ్ గత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 5 to 8% ఉందండి. 5 to అంటే ఎనీ పార్టీ 20-25% ఉంటే దానిపైన క్యాండిడేట్ ఇంకో 10% ఉంటుంది, ఫైట్లో ఉంటారు, బయటపడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ సిటీలో అందరూ ఇప్పుడు ఉన్నటువంటి పాత సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, మరి శశిధర్ రెడ్డి కానీ, పి జనార్దన్ రెడ్డి సన్ కానీ, మరి మా నాన్నగారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ ఓల్డ్ 30. సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని వదిలేసినప్పుడు ఏమైపోయింది, వాళ్ళ క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తున్న వాళ్ళంతా బీజేపీ వైపు చూడకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకది? అంటే కాంగ్రెస్ బలంగా ఉందని నమ్ముతున్నారా ఏంటది? ఎట్లా చూస్తారు? లేదండి, లేదు, ఈ ఎలక్షన్ వేరు అండి. మైనంపల్లి గారిని చూడండి, జూపల్లి కృష్ణారావు గారిని చూడండి, పొంగులేటి గారిని చూడండి. మైనంపల్లి ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్. సో ఆయన వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే చేయాలని 2 టికెట్లు అడిగారు. సో ఆయన పర్సనల్ ప్రాబ్లం అది. ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఒకప్పుడు రావాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన సొంత నిర్ణయం. అదే ఇటువంటి పెద్ద లీడర్లు అందరూ బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడానికి వాళ్ళ బలంగా ఉంది అని అనుకోవచ్చా? అట్లా ఏముండదండి. మీకు నరేంద్ర మోడీ గారు ఈ పాస్ట్ 1 monthలో బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సమీకరణలు చాలా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. అంటే 70 years నుంచి ఎప్పుడు కూడా ఎలక్షన్ కన్నా ముందు బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ అంటే ఏ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయలేదు. ఆయన ముందే బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం. కానీ ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ మాదిగ గారు పెరేడ్ గ్రౌండ్స్లో పెద్ద సభ పెట్టి నేను ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలంగా ఉన్నా, నేను మీ సమస్య రిజాల్వ్ చేస్తా అని చెప్పడం ఈ కలిసి వచ్చే అంశాలండి. దీనివల్ల భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ చాలా పెరిగింది. అదే కాకుండా నెక్స్ట్ 5 yearsకి రేషన్ ఫ్రీ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి చెప్పడం జరిగింది. సో మోడీ గారు చరిష్మా ఇట్ సెల్ఫ్ విల్ చేంజ్. అయితే బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత బొట్టు అలవాటు అవుతుందా, లేకపోతే హిందుత్వం మీద ప్రేమతో బొట్టు అలవాటు అవుతుందా? ఏంటిది? బేసికల్గా మీరు అన్నట్టు ఇంట్లో పూజ చేసినప్పుడు పెట్టుకుంటుండే. బట్ కానీ ప్రతి బీజేపీ లీడర్ ని చూస్తే ఫస్ట్ బొట్టే అట్రాక్ట్ చేస్తుంది. ఏంటిది సీక్రెట్? దట్స్ ట్రూ. అంటే బాగా కూడా అలవాటు అయిపోయింది బీజేపీకి వచ్చాక. వచ్చిన తర్వాత కార్యకర్తలు, మా చుట్టుపక్కల ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఒకళ్ళు అంటే వాళ్ళు నన్ను
ప్రతిసారి పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇంకా నాకు కూడా అలవాటు. రైట్. అయితే కొన్ని ఏరియాస్లో లేదా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్కి బీ టీమ్ కాంగ్రెస్ అని కొంతమంది మాట్లాడుతుంటే ఇంకొంతమంది బీజేపీనే బీ టీమ్ అని మాట్లాడుతున్నారు. ఇదంతా ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ది బీజేపీది అసలు ఫైటే కాదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బయటకు అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది మైనస్ అవుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే మాకు ఇక్కడ మేము ఫైట్ చేసేది బీఆర్ఎస్ తోటి. అసలు కాంగ్రెస్ మీకు రేస్ లోనే లేదు, బీఆర్ఎస్ తో డైరెక్ట్ ఫైట్ మీకు. ఎందుకంటే మేము పదే మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఆయనకి పబ్లిక్లో అటాచ్మెంట్ లేదు. మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, మాకు తెలుసు సమస్యలు ఏంది. ఎందుకంటే 2014లో ఆ ఎలక్షన్ ఏంటంటే ఎమోషనల్ ఎలక్షన్, స్టేట్ డివైడ్ చేయడము ప్లస్ టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉంటే సో ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. అంటే 10 years కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్సీ. సో ఇప్పుడు అదే టీఆర్ఎస్కి ఉంది, ఇప్పుడు అదే యాంటీ ఇన్కంబెన్సీ టీఆర్ఎస్కి ఉంది. సో దాంట్లో భాగంగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున క్యాండిడేట్గా ఎమర్జ్ అయినా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ప్రజల్లో లేకుండే, ఆయన డైరెక్ట్గా ఆయనను పారాషూట్ ఎమ్మెల్యే అంటారు. డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి పారాషూట్ ఈజ్ ఎ ఫ్లూక్, అన్ఫార్చునేట్ ఎమ్మెల్యే. సో దాని తర్వాత 2018లో మాకు టికెట్ ఇవ్వలేదు, బికాస్ టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ అయినోడే టీడీపీకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఆ టికెట్ గొడవే బీజేపీలో జాయిన్ అయ్యేలా చేసింది. చాలా మంది బీజేపీలో జాయిన్ అయ్యి ఇమడలేక వెళ్ళిపోయారు, కానీ మీరు మాత్రం బీజేపీలో స్టిక్ అయి ఉన్నారు, బీజేపీ కోసం పని చేస్తున్నారు, చాలా మీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే బీజేపీలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? అంటే అందరికీ ఇమడలేని అంశాలు ఉంటే మీకు మాత్రం నచ్చే అంశాలు ఉంటేనే కదా ఉంటారు. అంటే చాలా సిస్టమాటిక్. అంటే నేను కాంగ్రెస్లో ఉండే కదా, కాంగ్రెస్ ఇస్ డిఫరెంట్ పార్టీ, బట్ భారతీయ జనతా పార్టీ వెరీ సిస్టమాటిక్, కంట్రీ నేషన్ ఫస్ట్ అనేది, పార్టీ నెక్స్ట్ అనేది. సో ఇవన్నీ అంశాలు ఎవరు ఏ పార్టీలో చెప్పరు, కానీ ఈ పార్టీలో ప్రతి ఒక్కటి వెరీ సిస్టమాటిక్ అండ్ వెరీ సీరియస్. సో దాంతో నేను డే స్కాలర్ స్కూల్లో వచ్చినప్పుడు డే స్కాలర్ నుంచి హాస్టల్ వేస్తే ఎట్లుండే, ఇప్పుడు నా పరిస్థితి అట్లా అయిపోయింది. నేను హాస్టల్ ఉన్నట్టు అనమాట ఇప్పుడు. హాస్టల్కి వెళ్ళినట్లుందా ఇప్పుడు? అంటే ఇది పాజిటివ్ అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా? జనరల్ గా డే స్కాలర్స్ హ్యాపీగా ఉంటారు, ఇది తెలిసిన విషయం. హాస్టల్కి వెళ్తే డిసిప్లిన్ ఉంటుంది కానీ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉండాల్సి వస్తుంది. సో బీజేపీలో కాస్త రెస్ట్రిక్షన్ ఉందా మీకు? బట్ ఆల్వేస్ ఇష్టమైన రెస్ట్రిక్షన్ అది నైస్. అంటే సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తున్నా, సిన్సియర్గా పనిచేస్తున్నా. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగా వచ్చి పార్టీలకి నాకు టికెట్ ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హైకమాండ్ అండ్ స్టేట్ లీడర్షిప్. రైట్. మీరు సీరియస్గా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నా అన్నారు, కరెక్టే. కానీ ఆ సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండడం మీ పార్టీలో ఉన్న లీడర్ల మీద కూడా మీరు అట్లనే స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటున్నారట? 100. అంటే నేను ఉండాల్సి వస్తుంది కదా. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్ అన్నీ టేకప్ చేయాలా అని ఎవ్రీ పబ్లిక్ అబ్జర్వ్. ఈ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 70-80% ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అవును, వాళ్ళకి తెలుసు ఏంది ఈ సంగతి అనేది. సో మనం వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా, సోషల్ మీడియా కానీ బయట కానీ. సో చాలా ఇంతకుముందుకు ఇప్పుడు పోయిందండి. అందుకే నేను ఇంతకుముందు చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొన్న చూసినాం, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసినాం. టీఆర్ఎస్ పార్టీ దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తాం మేము, ఇవన్నీ పెట్టిరు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ ఉమెన్కి స్కూటర్లు ఇస్తామన్నారా? 18 years దాటి 2500 రూపీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ప్లస్ ఫ్రీ బస్ పబ్లిసిటీ అన్నారు. సో పక్కనున్న కర్ణాటకలో వాళ్ళ పవర్లోకి వచ్చారు అని చెప్పి అవే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఫేకు ఇవన్నీ. అందుకే అన్నా కదా, ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి అసలు స్థానమే లేదు, మేము పోయినా కానీ స్థానమే లేదు. రైట్. కాంగ్రెస్ నెగ్లిజిబుల్ గా ఉంది బికాస్ ఒకప్పుడు పాపులేషన్ రాను పెరుగుతూ ఉంది. 4 lakhs ఉండే 2009 ఎలక్షన్స్కి, 2014 ఎలక్షన్స్కి 5 lakhs వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 7+ ఉన్నట్టున్నారు పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా బయట నుంచి వచ్చి
వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే టికెట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బీజేపీలో ఈ నియోజకవర్గానికి సంబంధించి. అయితే మిమ్మల్నే నమ్మారు బీజేపీ, మీకే టికెట్ కేటాయించింది. కానీ మిగతా లీడర్లు కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరినీ మరి సముదాయించారా, వాళ్ళతో మాట్లాడారా? అందరూ మాట్లాడినాం, అందరూ కలిసి పని చేస్తున్నాం, అట్లా ఏం లేదండి. ఓకే, అంటే మొవ్వా సత్యనారాయణ గారిని మొన్న ఈ మధ్య వెళ్ళి కలిసినట్టున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా చూసాం మేము కూడా మీడియాలో. మరి యోగానంద్ గారిని ఎప్పుడు కలుస్తారు? కలిసామండి, మేము అందరినీ కలిసాం, అట్లేం లేదు. కలవబోతున్నారా, కలిసారా? కలిసాము మేము పార్టీ వాళ్ళు మీరు చూస్తున్నారు, పక్క రాష్ట్రం నుంచి 2-3 ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో పనిచేస్తారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, ర్యాలీస్ ఉంటాయి, వాళ్ళు అటెండ్ అవుతారు, అట్లేం లేదు. ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి త్వరలో ఈ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి దగ్గర వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా పని చేయాల్సి వస్తుంది పార్టీ కోసం. ఫర్దర్గా వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి, ఎందుకు ఏదో ఒక రకం. అయితే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట నేను ఇది చేస్తాను, ఈ అంశం నాకు నచ్చలేదు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇది బాలేదు అనుకునే విషయం ఏంటి? ఒకటి నచ్చని విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది అన్ని కాలనీల్లో, అన్ని బస్తీల్లో వాడు అధికారం కోసమే, ఇప్పుడు ఎట్లయితుందో అధికారం, ఏ పార్టీ అధికారం ఉంటే అదే పార్టీలకు పోతాడు ఆ కార్యకర్త కూడా. అక్కడికి వెళ్ళి వాడు ఎస్టాబ్లిష్మెంట్ కోసం, వాడు లోకల్గా ఇప్పుడు ఏదైనా కాలనీలు ఉంటే వాడే పోయి వాడు ఆ ప్రజలని ఇబ్బంది పెడుతురు. ఇప్పుడు అక్కడ పోయి ఆ ప్రజలను ఇబ్బంది పెడతారు వాళ్ళు. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడము, వాళ్ళని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడగడము, వాళ్ళకి ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఇస్తా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడము. సో చాలామంది టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు జాయిన్ కావడానికి కూడా భయం పెడుతుంది. మొన్న నేను వెళ్ళి కొన్ని డివిజన్లలో జాయిన్ అవుతా ఉంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. సో ఈ రకంగా సంక్షేమ పథకాలు మేము ఇవ్వడం. సో ఫస్ట్ అది చేయాలా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు చాలా మటుకు 2014 కన్నా ముందు మీరు చూడండి, ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్, మన గూగుల్ మ్యాప్స్లో చూడవచ్చు ఎంత గ్రీనరీ ఉండే, ఎంత బాగుండే. మీకు ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్, గోకుల్ ప్లాట్స్, సర్వే నెంబర్ 80 కానీ ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఇల్లీగల్ కేసెస్ ఉన్నాయి. సో అక్కడ అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కట్టిపిచ్చేసిండు, అక్కడ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలు డబ్బులు. సో కరప్షన్ చాలా ఎక్కువ అయిపోయిందండి. సో ఫస్ట్ అది అరికట్టాలా, ప్లస్ ప్రభుత్వ ఆస్తులు కాపాడాలా. ఇక్కడ హైకోర్టులో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మా కాన్స్టిట్యున్సీలో ఒక కమిటీ వేసుకొని ఏది ఉన్నా కానీ వాళ్ళకి ఫైట్ చేసి ఆ ల్యాండ్స్ మళ్ళీ రిలీజ్ చేసి మేము వాళ్ళకి డబ్బులు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, మరి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి స్టేడియంస్, గ్రౌండ్స్ ఇవన్నీ కూడా కట్టించే ప్లాన్లో ఉన్నాము. చూడాలి మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని మీద ప్లానింగ్ చేస్తాం. రైట్. అయితే బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు తెలంగాణలో ఓవరాల్గా? నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మా అమిత్ షా గారు చెప్తున్నారు, మా రాష్ట్ర నాయకులు చెప్తున్నారు మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి. సరే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్ని సీట్లతో ఏర్పాటు చేస్తారు? ఎన్ని సీట్లు, మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? అది నేను ప్రస్తుతం అయితే కాన్స్టిట్యున్సీలో పని చేస్తున్నాను, నాకు అంత ఇప్పుడు ఇంకా నేను అసలు మీడియా చూడడమే బంద్ చేసిన నేను. సో చూద్దాం ఎంత వస్తుంది. బట్ ఏదైనా కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి సమీకరణలు మారుతున్నాయి, పాజిటివ్గా ఉందని చెప్పి. రైట్. అయితే బండి సంజయ్ గారి నాయకత్వం చూసారు మీరు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వం కూడా చూస్తున్నారు. సో ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? బండి సంజయ్ ఇస్ వెరీ స్పీడ్, కొంచెం దూకుడు ఎక్కువ. కిషన్ రెడ్డి గారు స్లో అండ్ స్టడీ అండ్ ఆలోచించి బాగా, అంటే ఎక్స్పీరియన్స్. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటారా, లేకపోతే ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, ఏ స్టేట్మెంట్ ఇస్తారు? పార్టీ కార్యకర్తగా మా పార్టీ లీడర్స్ గురించి నేను మాట్లాడుతాను. సో ఇద్దరి నాయకత్వం బాగుంది మీకు. రైట్. అయితే మీరు చిన్నప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నాను అని ఒక మాట అంటున్నారు కదా, ఎంతో మంది లీడర్స్ని చూసుంటారు,
మీ ఫాదర్ రాజకీయాల్లో అసలు చిన్న స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు ఆయన ప్రయాణం చూసాం. అంటే ఆయన రకరకాల పదవులు అనుభవించారు. సో చాలామంది లీడర్స్ని చూసుంటారు కాబట్టి మీ ఫాదర్కి కొంచెం క్లోజ్గా ఉండే రాజకీయాల్లో ఉండే ఫ్రెండ్ ఎవరు అని అడిగితే? చాలా మంది ఉన్నారండి. రైట్, మీకు ఫ్రెండ్ ఎవరు అని అడిగితే రాజకీయాల్లో? నాకా పొలిటికల్ ఫ్రెండ్ ఎస్, చాలా మంది ఉన్నారు నాకు పొలిటికల్ ఫ్రెండ్స్. 1 or 2 names? చాలా మంది ఉన్నారు. నేను చెప్పు ఓకే, బాగుండదు కూడా చెప్తే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, అరే నా పేరు చెప్పలేదు. ఓకే. అయితే అరికపూడి గాంధీ గారికి ఆయన క్యాడర్ ఆయనకుంది బీఆర్ఎస్లో. అయితే బీఆర్ఎస్ నుండి కొంత జగదీశ్వర్ గౌడ్ గారు తెచ్చేసుకుని ఉంటారు, ఎందుకంటే అక్కడి నుండే వచ్చి కాంగ్రెస్లో పోటీ చేస్తున్నారు కాబట్టి. మరి వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ఉన్నారు అనిపించట్లేదా మీకు? అసలు నేను అపోజిషనే లేదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే అని చెప్పి ప్రజలకు తెలుసు. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంది? అంత స్ట్రాంగ్ గా క్లెయిమ్ చేస్తున్నారు. గెలిస్తే మటుకు కాంగ్రెస్ పార్టీలో ఉండనే ఉండడు. అంటే కాంగ్రెస్ నాయకత్వం అంత గమనించదా వాళ్ళని? ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ రవికుమార్ యాదవ్ గారికే ప్రజలు నమ్ముతున్నారు, వేస్తారు. సో వాళ్ళిద్దరికి నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ఇద్దరు ఒకటే యాంటీ ఇన్కంబెన్సీ, ఇద్దరు లీడర్ని చూసిర్రు ప్రజల్లో. సో వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఈయన కూడా ఏం చేయలేకపోయిండు. ఈయన 3 సార్లు కార్పొరేటర్గా అయ్యింది, కానీ అక్కడ ఉన్నటువంటి 2 డివిజన్లో కూడా ఏ పని చేయలే. సో అందుకని యాజ్ అ ఫ్రెష్ ఫేస్ నన్ను ఎక్కువ నమ్ముతారు. మా నాన్నగారు చేసినటువంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి. నేను కూడా చాలా పనులు చేసిన ఈ ప్రాంతంలో యాజ్ అపోజిషన్ లీడర్గా. మీరు అన్నారు ఇంతకుముందుకు అన్నారు, మీరు అంటే పార్టీలకు వేరే పార్టీలకి నేను అనుకుంటే పోవచ్చు, కానీ నేను యాజ్ అపోజిషన్ లీడర్గా నేను ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నా. నేను అదే అంటున్నాను, ఎందుకంటే చాలా మంది వచ్చి ఇక్కడ ఇమ్మడలేక వెళ్ళిపోయారు, కానీ మీరు మాత్రం స్టిక్ అయి ఉన్నారు బీజేపీ పార్టీలో స్టిక్ అయి ఉన్నా, బీజేపీలోనే ఉంటా, ఎప్పటికీ ఉంటా. భారతీయ జనతా పార్టీని డెవలప్ చేస్తా ఈ ప్రాంతంలో 100%. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి 10 డివిజన్లలో 10 కార్పొరేటర్లకు గెలిపించుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పి. ఓకే, ఫ్యూచర్ ప్లాన్ కూడా రెడీ చేసేసుకుని ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. డిసెంబర్ 3వ తారీఖు దీపావళి సెలబ్రేట్ చేస్తున్నాం మా గెలుపుతో. దాని తర్వాత మేము పార్లమెంట్ ఎలక్షన్స్ కి మళ్ళీ దీపావళి వస్తుంది మీ గెలుపుతో. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ యాదవ్ గారు.